అందరికీ శుభోదయం అండి. మనం ప్రతిరోజు దేవుడికి పూజ చేసేటప్పుడు చక్కగా రకరకాల పూలతో అలంకారం చేసి పూజ చేసుకుంటాము. మర్నాడు ఆ పెట్టిన పూలన్నీ తీసి తిరిగి మళ్ళీ కొత్త పూలతో అలంకారం చేస్తూ ఉంటాము. ఆ తీసిన పూలనే మనం నిర్మాల్యం అంటామండి. ఈ నిర్మాల్యం చామంతి పూలు, గులాబీ పూలు మంచి సువాసనగా ఉంటాయండి. వాటిని మనం పారేయకుండా ఎలా వాడాలి అనేది ఇప్పుడు చూద్దామండి. ఈ పూలని ఇంట్లోనే ఒక పేపర్ మీద చక్కగా ఆరబెట్టేస్తే ఒక 4-5 రోజుల మీద ఇట్లా ఆరిపోయినాయండి, ఎండిపోయినాయి. ఎండిపోయినా అంటే ఎండలో పెట్టకూడదండి, నీడ పట్టునే ఆరబెట్టాలి. ఎండలో పెడితే ఏంటంటే మరి ఆ వాసన తేడా వస్తుంది. ఇది ఇప్పుడు ఇలా ఆరబెట్టడం వల్ల ఏంటంటే పూల వాసన అలాగే ఉంటుందన్నమాట. కానీ చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోవడానికి పొడిలాగా రావడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు ఇలా ఒక మిక్సీ జార్లో ఈ పూలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా మెత్తగా పొడిలాగా వచ్చేస్తుందండి. ఈ పొడిని పక్కన పెట్టుకుని మనకి ఆవు పేడ, మనం గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదా, ఆవు పేడ తీసుకుని దాంట్లో ఈ పూల పొడి కలిపేసుకోవాలి. కొన్నేమో పూలు రేకులుగా చేసి రేకులుగానే ఎండిపోయిన రేకులు కలుపుకోవచ్చు అనమాట. అప్పుడు ఆ మిక్సర్ ఆ పేడ మిక్స్ అంతా కూడా మంచి కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు ఇలా పేడ తీసుకున్నాను. తర్వాత పూల రేకులు, ఈ గ్రైండ్ చేసిన పూల పొడి, దీంట్లో మనకి జవ్వాజీ అని ఒక సుగంధ ద్రవ్యం దొరుకుతుందండి. బయట షాపుల్లో, ఏ షాపుల్లో అడిగినా ఉంటుంది జవ్వాజీ అని. మన పూర్వకాలం నుంచి మనకు వచ్చే ఒక సుగంధ ద్రవ్యంగా మనం వాడుతూ ఉండే ఒక వస్తువు అది జవ్వాజీ. అవి మన ఈ చేసే క్వాంటిటీని బట్టి అవి ఒక 2 డబ్బాలు చిన్నగా ఉంటాయన్నమాట. 2 డబ్బాలు 3 డబ్బాలు ఆ జవ్వాజీ కలుపుకోవచ్చండి. మంచి పరిమళం కోసం పూల పరిమళం ప్లస్ ఈ జవ్వాజీ కూడా కలిపాను అన్నమాట. కలిపి ఈ మిక్సర్ అంతా బాగా చేత్తో కలపాలండి. కలిపితే చక్కగా అన్నీ కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయి ఆ పేడ కూడా మంచి కలర్ఫుల్గా తయారవుతుంది. ఎందుకంటే గులాబీ రేకులు ఉన్నాయి, తర్వాత గులాబీ ఆ పొడి వచ్చింది, గులాబీను చామంతి పొడి అన్నమాట, పూల పొడి అన్నీ కలిపి ఈ మిక్సర్ అంతా చక్కగా ఒక ముద్దలాగా వస్తుంది. ఇలా వస్తుంది చూడండి. అంటే ఇందులో నీళ్లు పోసి కలపకూడదండి. నీళ్లు పోస్తే ఏంటంటే మళ్ళా మనకి ఆరవును పేడలోనే ఆల్రెడీ కొంచెం తడి ఉంది కదా, ఆ తడికి సరిపోతుంది అనమాట. వీటిని మనం రకరకాల షేపుల్లాగా చేసుకోవచ్చండి. అంటే పేడ ప్రమిదల్లాగా చేయొచ్చు, ఇలా కోన్స్ లాగా చేయొచ్చు. తర్వాత ఏమో ఇలా ధూప్ స్టిక్స్ అంటారు కదా, ఇలా చిన్న కర్ర ముక్కల్లాగా చేసి అవి అలాగే వెలిగించేసుకోవచ్చు అనమాట. అట్లా ఈ రోజున నేను అన్నీ చేశానండి. మనం పిడకలు చేసి స్టోర్ చేసుకోవడం అనేది, అది పాలు పొంగించుకుంటాము రథసప్తమి రోజున, దానికి గొబ్బెమ్మలు చేస్తాం. ఇట్లా చేసుకున్న మిశ్రమం, ఈ నిర్మాల్యము మనం తిరిగి ఆ పూలన్నీ వాడుకున్నట్టు అవుతుంది. తర్వాత మంచి సువాసనగా ఉంటాయి. మనం ఇది ధూపం వేసినప్పుడు, ఇది వెలిగించినప్పుడు. ఇలా నేను రకరకాల ఆకారాల్లో తయారు చేశానండి వీటిని. అంటే ధూప్ స్టిక్స్ అని అంటారు కదా, ఈ స్ట్రైట్గా ఇలా చిన్న స్టిక్స్ లాగా ఉన్నవేమో డైరెక్ట్గా ఒక పక్కన వెలిగించామంటే అది ధూపం వస్తుందండి. తర్వాత ఈ ప్రమిదల్లాగా ఉన్నవి ఏంటంటే, మనం మొదట కర్పూరం వేసి వెలిగించినప్పుడు దానిలో ఈ పేడ ఆ ప్రమిద అంటుకుంటుందన్నమాట. అంటుకుని నిప్పులాగా వస్తుంది. దానిలో మనం సాంబ్రాణి వేసుకోవడానికి, సాంబ్రాణి వేస్తే మంచి సువాసన, మంచి ధూపం వస్తుందండి. అందుకని ఇలా ప్రమిదల్లాగా తయారు చేశాను. తర్వాత ఇందులో దీపాలు కూడా పెట్టుకోవచ్చండి. పేడ ప్రమిదలు అని చెప్పి దానిలో మనం ఒత్తులు వేసి, ఆవు నెయ్యి వేసి చక్కగా దీపం వెలిగించుకోవచ్చండి.
అది ఎంతసేపైనా మనం వేసిన నెయ్యిని బట్టి, ఆ దీపాన్ని, ఆ ప్రమిదని బట్టి 1-2 గంటలు కూడా అందులో దీపం వెలుగుతుందండి. పువ్వొత్తి వేసి దీపం వెలిగిస్తే ఎంత బాగా వెలుగుతాయో అన్నమాట. లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో చేసి చాలా అలా వెలిగించాం, చాలా బాగా వెలిగినాయి. అలా ఇలా ధూపం వేసుకోవడానికి మన కర్పూరమును సాంబ్రాణి వేసి వెలిగించుకోవడానికి, తర్వాత ఇలా ఒక్క కర్పూరం వేసే వెలిగించుకోవడానికి, ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇవి పిడకలు. ఈ పిడకలు మనం రథసప్తమికి వాడుకుంటాము. ఇవన్నీ ఏంటంటే ప్రతిరోజు ఇప్పుడు అగరబత్తీల్లో కూడా చాలా కెమికల్స్ కలుపుతున్నారు, ఆ ధూపం ఎక్కువ పీల్చటం మంచిది కాదు అని చెప్తున్నారు కదండి. ఇలా మన ఇంట్లోనే శ్రేష్టమైన ఆవు పేడ తెచ్చుకుని ఇలా మనం చేసుకుని వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం దీపం వెలిగించడానికి చిప్స్ లాగా తయారు చేస్తాను అని చెప్పా కదా, పేడని ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసి అది ముగ్గు వేసేసి పెట్టి ఎండబెట్టేయాలండి. ఎండబెట్టేసి ఆ పేడని తీసినప్పుడు ఇలా చిప్స్ లాగా వస్తాయి అన్నమాట. అన్నీ ముక్కలుగా వస్తాయి. ఆ పొడిలాగాను వస్తుంది. సో మనకి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని పెట్టుకుంటే, ఇలా ఒక మట్టి ప్రమిదలో ఈ మిక్సర్ తీసుకుని ఒక చిన్న కర్పూరం వేసి దాన్ని మనం వెలిగించుకున్నాం అనుకోండి, ఈ కర్పూరంతో అది కూడా వెలుగుతుంది అన్నమాట. అది కూడా చక్కగా నిప్పులాగా వస్తుంది. అది ఎంత సువాసనగా ఉంటుందంటే ఇల్లంతా ఒక హోమం చేసిన వాతావరణం వస్తుందండి. ఇల్లంతా కూడా చాలా ఫ్రెష్గా ఉన్నట్టుగా, చాలా మంగళకరమైన వాతావరణం ఉన్నట్టుగా అనిపిస్తుందండి. మనకి దేవుడి పూజ ఎంత బాగా చేసుకుంటామో ఈ వాతావరణం కూడా అంత ఫ్రెష్గా ఉంది అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం కర్పూరంతో దీన్ని వెలిగించామండి. ఈ కర్పూరం వేడికి అది కూడా బాగా ఎండాలండి. ఇవి అది మాత్రం ఉంది, బాగా ఎండాలన్నమాట. అప్పుడు వెంటనే అవి అంటుకుని చూడండి ఎలా ధూపం వస్తుందో. అసలు ఎంత బాగా నైస్ స్మెల్ అన్నమాట. అది ఈ ధూపం కూడా మీకు ఎంత బాగా ఎండితే అది ధూపం వెంటనే అంత బాగా వస్తుంది. ఇదండి, ఇలా ఆవు పేడతో చక్కగా ఇంట్లోనే మనం చేసుకుని హోమ్మేడ్ ధూప్ స్టిక్స్ లాగా చేసుకుని, ప్రమిదలు చేసుకుని దీపాలు వెలిగించుకోవచ్చు. ఇలాగా మనం ధూపము వేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.